హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 51. ఈరోజు మనం ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకుందాం. ప్రిపోజిషన్స్ ఉర్దూలో ఏమంటారంటే హర్ఫే జార్ అని అంటారు. ఈ ప్రిపోజిషన్స్ అంటే ఏమిటి? ఒక వాక్యంలో ఉన్న పదాలను ఒకదానితో ఒకటి జోడించి ఆ వాక్యానికి ఒక అర్థాన్ని కలగజేసేది ప్రిపోజిషన్ లేదా హర్ఫే జార్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను నదిలో స్నానం చేశాను అనే వాక్యం ఉందనుకోండి. దాంట్లో లో అనేది ఉంది కదా, అది ప్రిపోజిషన్. అది లేకపోతే ఆ వాక్యం ఎలా ఉంటుంది? నేను నది స్నానం చేశాను. ఏమైనా అర్థం ఉందా? అలాగే ఆ వాక్యాన్ని ఉర్దూలో మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మై దరియామే నహాయా థా అంటే పూర్తార్థం మనకు తెలుస్తుంది. మై అంటే నేను, దరియా అంటే నది, మే అంటే లో, నహాయా థా అంటే స్నానం చేశాను. నహానా అంటే స్నానం చేయటం, నహాయా థా అంటే స్నానం చేశాను అని అర్థం. ఇప్పుడు ఆ మే తీసేస్తే మై దరియా నహాయా థా అర్థం లేని వాక్యంగా ఉంటుంది. అందుచేత ఈ ప్రిపోజిషన్ వాక్యంలో చాలా ఇంపార్టెంట్ స్థానాన్ని కలిగి ఉంటుంది. నేను నదిలో స్నానం చేశాను, దానికి ఉర్దూ మీనింగ్ మై దరియామే నహాయా థా అని అనాలి. అలాగే వేరొక ఎగ్జాంపుల్ చూద్దాం. మేము రాత్రి డాబాపై పండుకున్నాము అనే వాక్యం ఉందనుకోండి. ఈ పై అనే వాక్యం అనే పదం లేకపోతే మేము రాత్రి డాబా పండుకున్నాము ఏమన్నా అర్థం ఉందా? అలాగే ఉర్దూలో హమ్ రాత్కో ఛత్ పర్ సోయే థే అని వస్తుంది. హమ్ అంటే మేము, రాత్కో అంటే రాత్రి, ఛత్ పర్ అంటే టెర్రాస్ మీద, డాబా మీద, పర్ అంటే మీద, సోయే థే పండుకున్నాము అనే అర్థం వస్తుంది. ఆ పర్ లేకపోతే హమ్ రాత్కో ఛత్ సోయే థే అని అర్థం. మేము రాత్రి డాబా పండుకున్నాము. ఏమన్నా అర్థం ఉందా? అందుచేత ఈ పై అన్నా కానీ ఈ పర్ అన్నా కానీ లేకపోతే ఆ వాక్యాలు అసంపూర్తిగా ఉంటాయి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అతను పరిగెడుతూ రాము మీద పడిపోయాడు అని ఉందనుకోండి. మీద అనేది లేకపోతే అతను పరిగెడుతూ రాము పడిపోయాడు, అతను పరిగెడుతూ రాము పడిపోయాడు అన్నదానికి అర్ధరహితంగా ఉంది. ఓ దౌడతా హువా రాము కే ఊపర్ గిర్ గయా థా అంటే దాంట్లోని కే ఊపర్ అనేది లేకపోతే ఓ దౌడతా హువా రాము గిర్ గయా థా అతను పరిగెడితే రాము పడిపోవటం ఏంటి అనేది అసందర్భంగా ఉంది. అతను పరిగెడుతూ రాము మీద పడిపోయాడు అని చెప్పాలి మనం. కానీ ఆ వాక్యంలో ఆ మీద కానీ ఉర్దూలో కే ఊపర్ కానీ లేకపోతే ఆ వాక్యాలు అర్ధరహితంగా ఉంటాయి. ఓ అంటే అతను, దౌడతా హువా పరిగెడుతూ, రాము కే ఊపర్ రాము మీద, గిర్ గయా థా పడిపోయాడు అనే అర్థం వస్తుంది. ఆమె భయపడి ఒక చెట్టు వెనక్కి పారిపోయింది. ఇప్పుడు దాన్ని వెనక్కి అనే మాటని తీసేసి మనం ఆ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ఆమె భయపడి ఒక చెట్టు పారిపోయింది. ఆమె భయపడటం ఏంటి, ఒక చెట్టు పారిపోవటం ఏంటి? అర్థం కాని సెంటెన్స్లా ఉంది. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? ఓ డర్కర్ ఏక్ దరఖ్త్ కే పీచే భాగ్ గయీ థీ. ఓ అంటే ఆమె, డర్కర్ అంటే భయపడి, ఏక్ దరఖ్త్ కే పీచే, ఏక్ దరఖ్త్ అంటే ఒక చెట్టు, ఒక వృక్షం, కే పీచే వెనక్కి, భాగ్ గయీ థీ పారిపోయింది అనే అర్థం వస్తుంది. కే పీచే అనేది తీసేస్తే దీంట్లోని ఓ డర్కర్ ఏక్ దరఖ్త్ భాగ్ గయీ థీ అని వస్తుంది. ఓ డర్కర్ ఏక్ దరఖ్త్ ఏంటి? ఆమె భయపడి ఒక చెట్టు
పారిపోయిందా అర్ధరహితంగా ఉంటుంది ఆ వాక్యం. కే పీచే అనేది లేకపోతే ఆ వాక్యం మనకి అర్థం కాదు. అంచేత వాక్యాల్లోని ఈ ప్రిపోజిషన్స్ తప్పనిసరిగా ఉండాలన్నమాట. ప్రిపోజిషన్స్ కంటిన్యూ చేద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వారు మా ప్రక్కనే కూర్చుని ఉన్నారు అని ఉందనుకోండి వాక్యం. ప్రక్కనే అనే మాటను తీసేస్తే ఆ వాక్యం ఎలా ఉంటుంది? వారు మా కూర్చుని ఉన్నారు అని అర్ధరహితంగా ఉంటుంది వాక్యం. అలాగే ఉర్దూలో కూడా ఆ ప్రక్కనే దానికి బదులుగా బగల్మే అనేది పెట్టాం కదా, ఆ బగల్మే అనే దాన్ని తీసేస్తే వాక్యం కూడా అర్ధరహితంగా ఉంటుంది. ఉర్దూలో ఏ విధంగా అంటారు ఈ వాక్యాన్ని? ఓ హమారే బగల్మే బైఠే హువే థే. ఓ అంటే వారు, హమారే అంటే మా, బగల్మే అంటే ప్రక్కనే, బైఠే హువే థే అంటే కూర్చుని ఉన్నారు అని వస్తుంది. మేమందరం ఒకే ట్రైన్లో ప్రయాణం చేశాము అనే వాక్యం ఉందనుకోండి. ఒకే ట్రైన్లో అనే అక్షరాన్ని మనం తీసేసామనుకోండి, అప్పుడు ఆ వాక్యం అర్ధరహితంగా తయారవుతుంది. ఎలాగో చూద్దాం. మేమందరం ఒకే ట్రైన్ ప్రయాణం చేశాము అని వస్తుంది. అర్ధరహితంగా అసంపూర్తిగా ఉంది ఆ వాక్యం. దాన్ని పూర్తిగా చేయాలంటే లో అనేది తప్పనిసరిగా అక్కడ పెట్టాలి. ఉర్దూలో చూస్తే హమ్ సబ్ ఏక్ హీ ట్రైన్ మే సఫర్ కరే థే. హమ్ సబ్ మేమందరం, ఏక్ హీ ట్రైన్ మే, ఏక్ హీ ట్రైన్ ఒకే ట్రైన్లో, మే అంటే లో, సఫర్ కరే థే ప్రయాణం చేశాము. సఫర్ అంటే ప్రయాణం, కరే థే అంటే చేశాము. మేమందరం ఒకే ట్రైన్లో ప్రయాణం చేశాము అనేది ఆ వాక్యానికి అర్థం అన్నమాట. ఇంకొక వాక్యం చూద్దాం. మేము స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. ఈ సరికి అనేది అప్పటికి అన్నమాట, ఆ సమయానికి ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ సరికి అనేది తీసేస్తే మేము స్టేషన్కి వెళ్ళే ట్రైన్ వెళ్ళిపోయింది. స్టేషన్కి వెళ్ళే ట్రైన్ ఏంటి? వెళ్ళేసరికి కదా ట్రైన్ వెళ్ళిపోవటం జరిగింది. అంచేత వాక్యం అర్ధరహితంగా ఉంది. హమ్ స్టేషన్ పహుంచనే సే పహలే గాడి छूट गई थी. హమ్ అంటే మేము, స్టేషన్ పహుంచనే సే స్టేషన్ చేరుకునేటప్పటికి, పహలే అప్పటికే, గాడి అంటే బండి, छूट गई थी వెళ్ళిపోయింది, దాటిపోయింది అనే అర్థం వస్తుంది. ఇకపోతే ఇంకా లాస్ట్గా ఇంకొక ఎగ్జాంపుల్ చూసి ఈ లెసన్ని ఇంతటితో ముగిద్దాం. ఆ ఇంటి పైన కోతి ఉంది అనే వాక్యం ఉందనుకోండి. ఆ ఇంటి పైన, ఆ పైన తీసేస్తే ఎలా ఉంటుంది వాక్యం? ఆ ఇంటి కోతి ఉంది. ఇంటి కోతి ఉండటం ఏంటి? అర్థం లేని వాక్యం అవుతుంది. అందుచేత ఆ పైన అనేది కానీ, కింద అనేది కానీ, వెనుక అనేది కానీ ఉండాలి అక్కడ. ఆ ఇంటి పైన కోతి ఉంది అనే దానికి ఉర్దూ మీనింగ్ ఎలా ఉంటుందంటే, ఉస్ ఘర్కే ఛత్ పర్. ఛత్ పర్ అంటే ఇంటి మీద. బందర్ హై, ఈ పర్ అనేది కూడా ఇక్కడ పైన దానికి అర్థం అన్నమాట, పైన అనే దానికి అర్థం. ఉస్ ఘర్కే ఛత్ పర్ బందర్ హై, ఆ ఇంటి పైన కోతి ఉంది అనే అర్థం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ప్రిపోజిషన్లోని కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోని ఎంతటితో ముగిద్దాం. వచ్చే వారం మరొక కొత్త విషయంతో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.